కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏం నాన్న ఇది? మనమేం తప్పు చేసామని తలంచుకొని కామ్గా ఉండాలి? అన్ని మాటలు పడి మౌనంగా ఉండాల్సిన అవసరం మనకేంటి? అది మన హాస్పిటల్, మీరు దానికి చీఫ్. ఈ సిటీలో మీకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మన హాస్పిటల్కి ఎంత గౌరవం ఉందో తెలుసు కదా. అలాంటి హాస్పిటల్కి ప్రతాప్ గారు వచ్చి అంత గొడవ చేస్తుంటే మనం ఎందుకు నాన్న కామ్గా ఉండాలి? పేషెన్స్గా ఎందుకు ఉండాలి? అసలు ఊరుకుంటుంటే వాళ్ళ దృష్టిలో పనికి మాలిన వాళ్ళం అవుతున్నాం. ఏమీ చేయలేని వాళ్ళ కింద లెక్క కొడుతున్నారు. కానీ ఇలా ఎన్ని రోజులు నాన్న ఇలా మనం వాళ్ళ కోసం ఎదురు చూడ్డాం? పదండి నాన్న. అమ్మా పదండి నాన్న. లే, ధరణి బాలుని మీ పిల్లలని చెప్పి తీసుకొచ్చేద్దాం. పదండి నాన్న. రే తరుణ్, ఎందుకు నాన్న నన్ను ఆపుతారు? అయినా నేను ఎప్పుడో చెప్పాను, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ధరణి బాలు మన వాళ్ళే అని నిరూపించుకుందాం అంటే మీరే ఓపిక పట్టాలి అని నన్ను వెనక్కి నెట్టేలా చేశారు. మీరు నా మాట వినలేదు. ఆ రోజు ఆ పని చేసుంటే ఇక్కడి దాకా వచ్చేదా? అందరిలోనూ మనం ఇన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు నాన్న. వెళ్దాం పదండి. రే తరుణ్, ఇక్కడ కావాల్సింది ఆవేశం కాదురా, ఆలోచన. మాటలకేం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎంత ఆవేశమైనా పడొచ్చు. ఉక్రోషానికి పోతే ఉన్నదానికి మోసం వస్తుందిరా. ఓ కారాలు మిరియాలు ఇక్కడ నూరినంత ఈజీ కాదు. అక్కడికి వెళ్ళి వాళ్లే మా పిల్లలు అని చెప్పి తీసుకురావడం. మాటలు చెప్పడం వేరు, చేతలు చెయ్యడం వేరు. అయినా నీ వయసుకి ఈ విషయాలు చెప్పినా అర్థం కావులే. అవతల అంత గొడవ జరిగినా కూడా ఆ ధరణి ఏమంది? మా నాన్నతోనే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఏంటర్థం? తనకిక్కడికి రావాలన్న ఉద్దేశం లేదనే కదా. తనకి వీళ్ళు మా అమ్మా నాన్నలు అనే అభిప్రాయం ఉండాలి కదా. ప్రేమ ఆపేక్ష ఉండి ఏదో బంధం ఉంది అనుకుంటే అసలు ఆయన చెయ్యి పట్టుకుని ఎందుకు వెళ్తుందిరా? మీరు ఆపేక్ష పడ్డమే కాని వాళ్ళకి అణుమాత్రం ప్రేమ లేదురా. వాళ్ళు ఆ ప్రతాప్నే కన్న తండ్రి అని నమ్ముతున్నారు. రే గుణ, ఏది ఏమైనా నేనొకటి చెప్తున్నాను. ఆ ధరణి బాలు వాళ్ల నాన్నని కాదనుకొని ఇక్కడికి రాలేరు కూడా. ఇదిగో ఆ ధరణి ఇంటికొచ్చే అవకాశం ఒకే ఒక్కటుందిరా. ఏంటి అవకాశం? ధరణి ఇంటి కోడలుగా వచ్చే ఛాన్స్ ఉంది, అంతేకాని కూతురుగా రాదు. అందుకే గుణ, ఇప్పటికీ మించిపోయిందేం లేదురా. ధరణి ధీరజ్ల పెళ్లికి నువ్వు ఓకే అను. ఆ తర్వాత తన మనసు ఎలా మార్చుకోవాలో మీరలా మార్చుకోవచ్చు. నేను మీకు తోడుగా ఉంటాను. ఏంటి, ధరణి ధీరజ్లకి పెళ్ళా? నీ కొడుకు ఇవ్వనని ఆయనే తేల్చి చెప్పేశాడు కదా, మళ్ళీ ఎలా వెళ్ళి అడుగుతావు? ఎందుకు ఇస్తాడని ఆశపడుతున్నావు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కనుక, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం కనుక. అక్క, మేము ఆలోచిస్తుంది ఒకటి, నువ్వు మాట్లాడేది మరొకటి. కూతురుగా రావడానికి కోడలుగా రావడానికి చాలా తేడా ఉంటుంది. దీనికి దానికి కనెక్షన్ పెట్టి మాట్లాడుకో. మేం కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు కదా. ధరణిని ధీరజ్కిచ్చి పెళ్లి చేయడం మాకిష్టం లేదంటుంటే మళ్ళీ కోడలవుతుందంటావేంటి? కాని విషయాలకు ముళ్ళేసి లేనిపోని మాటలు మాట్లాడుకో. ఆ ప్రతాప్ ధరణిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవునా? ధరణికి మన మీద ప్రేమ కలిగింది. మనం తన కన్న తల్లిదండ్రులమే అన్న అభిప్రాయం కూడా తనకు లోపల ఏర్పడింది. ప్రతాప్ చూపించే అతి ప్రేమ వల్ల ధరణి బయటపడలేకపోతుంది. ఎంతైనా
ఇప్పటిదాకా తన పెంపకంలో పెరిగింది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏదేమైనా సరే ధరణిని బాలుని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఏంటి గుణ, ఒకప్పుడు నువ్వే ఆవేశపడొద్దని మా అందరికీ చెప్పి ఇప్పుడు నువ్వే ఆవేశపడుతున్నావేంటి? నువ్వన్నట్టు వెళ్ళి గొడవ పడో, పోట్లాడో, బలవంతం పెట్టో వాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాక ప్రతాప్నే వాళ్ళ నాన్న అనుకుంటున్నారు కదా. అతని గురించి ఆలోచించి వాళ్ళ మనసు పాడు చేసుకుంటే, విచారంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే అది చూసి మనం ఉండగలుగుతామా? వాళ్ళ బాధ మనం భరించగలమా? మనం వాళ్ళ సంతోషం కోరుకుంటాం కానీ దుఃఖాన్ని కాదు. వాళ్ళక్కడ ప్రతాప్ బాధ చూడలేరు. వాళ్ళిక్కడికి వచ్చాక వాళ్ళ బాధ మనం చూడలేం. మరి ఇట్లాగైతే ఎట్లాగే? మీ కోరికలు వాళ్ళ కోరికలు నెరవేరేది? ఆ ప్రతాప్ మధుని తన బిడ్డగా ఒప్పుకుంటే ఈ పంచాయతీ ఉండదు కదే. ఆ ప్రతాప్కి ఇష్టం లేదని మీరు మీ కన్న పిల్లల్ని వదులుకుంటారా? వదులుకోమమ్మా, వదులుకోము. మేము మెల్లమెల్లగా వాళ్ళలో మార్పు తీసుకొస్తాం. వాళ్ళే మా అమ్మ నాన్న మాకు కావాలి అని వస్తారు. ఇప్పటికే ధరణి మేము తన కన్న తల్లిదండ్రులమని నమ్ముతుంది. కాకపోతే 20 ఏళ్లు పెంచిన ప్రతాప్ని కాదనలేక అతని మాట లెక్క చేయకుండా ఆ గడప దాటి రాలేకపోతుంది. మధు గురించి నేనెలా బాధపడుతున్నానో ప్రతాప్ కూడా అంతే కదా. ఏమిటో, ఏమంతేనో ఏం కాదు, నాకేం అర్థమై చావట్లేదు. ఆ ప్రతాప్ ధరణి మీద ఎంత విరుచుకు పడుతున్నాడో, ఎన్ని కేకలు వేస్తున్నాడో ఏంటో. ఖచ్చితంగా మాటలు అంటాడు, మన కూతుర్ని బాధ పెడతాడు. కానీ ధరణి మీద నాకు కాస్త నమ్మకం ఉంది. తను ఎమోషనల్ అయినా ఊర్చుకోగలదు, బాధ భరించగలదు. తనకు కొంచెం పేషెన్స్ ఎక్కువ. ప్రతాప్కి ధరణియే నచ్చచెప్తుంది. అతని ఆవేశాన్ని అర్థం చేసుకొని కాస్త అణుకువగా ఉండి పరిస్థితులు చక్కదిద్దుతుందన్న నమ్మకం నాకుంది కూడా. వీళ్ళేదో తెచ్చుకుంటామని ఆశపడుతున్నారు కానీ వీళ్ళు జన్మలో తెచ్చుకోలేరురా. వీళ్ళు తెచ్చుకోవడమే కాదు, వాళ్ళు కూడా ఇక్కడికి రారు. ఆ ప్రతాప్ రానివ్వడు. ఇవన్నీ చూస్తుంటే ఈ గొడవలతోనే కాలం వెళ్ళిపోయేటట్టుంది. అందుకని మనం అనుకున్నది తొందరగా చెయ్యాలరా. అవును మమ్మీ, మనం ఈ సిచ్యువేషన్ వాడుకోవాలి. ఎందుకంటే అందరూ అండర్స్టాండింగ్లోకి వస్తే మనల్ని తప్పు పడతారు, మన మీదే అందరూ కలిసి తిరగబడతారు. మనం సేఫ్గా ఉండాలంటే ఇదే కరెక్ట్ టైం మమ్మీ యూటిలైజ్ చేసుకోవడానికి.